నిమిషానికైనా మీ మధ్య ఉంటారు కాబట్టి మీరు ఆలోచన చేసి వారిని కార్పొరేటర్ గా గెలిపించాలని. గతంలో ఏ వర్క్స్ జరగలేవు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన తక్షణమే మీకు వర్క్స్ జరుగుతాయి. రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్క మీ ప్రజల సౌకర్యాలు మొత్తం ప్రతి విషయం ప్రతి జరుగుతాయని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేశారు ఆల్రెడీ మనకు అందరూ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ కాబోయే కార్పొరేట్ బాధ్యత తానే తీసుకుంటూ ఏ పని ఉన్నా కానీ నేను చేసి చూపిస్తాను మనకు హామీ ఇస్తున్నాడు. ఖచ్చితంగా కార్పొరేట్ చేసుకుందాం. నరేందర్ గారిని చరణన ద్వారా మన గంగన్న గారి ద్వారా మన పనులన్నీ చేసుకుందాం. ఏ పనైనా కానీ ఏ నైట్ అయినా కానీ మీ ముందుండి దగ్గరుండి చేస్తా అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. జై కాంగ్రెస్. మన రేషన్ కార్డులు ఇచ్చిండ్రా లేదా? ఇచ్చిండ్రు. మహిళలకు బస్సు పీరు ఇచ్చిండ్రా లేదా? చేతులు లేబర్ ఇచ్చిండ్రండి. ఇంకా మనకు ఎన్నో అభివృద్ధుల కోసం జరిగినది. మనము ప్రతి గల్లీకి పోతుంటే కూడా అందరూ ఏమంటున్నారంటే నోరీలు లేవు, నల్లలు లేవు, మరియు లైట్లు లేవు. గత ప్రభుత్వం ఏమి ఉన్నటువంటి 60 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున మీ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినటువంటి వ్యక్తులని పెద్ద ఎత్తున గెలిపించవలసిందిగా మీ పార్టీని ఎందుకు గెలిపించాలని అంటే మరి ఈ రోజు బస్సు ఏదైతే ఫ్రీ బస్సు పెట్టిందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ రోజు లేని రేషన్ కార్డు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కరికి కూడా మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కాకుండా ఇక ముందు కూడా ఉన్న 3 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంది. 4000 పెన్షన్ చేయాలన్న ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. మనం గత ప్రభుత్వం చూసాం. మరి ఈ ఖజానాన్ని మొత్తం కూడా తెలంగాణ ఖజానాను మొత్తం కూడా ఖాళీ చేసిపోయింది. అయినప్పటికీ కూడా ఇటువంటి స్కీమ్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. మీ అందరికీ తెలుసు. మరి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ప్లాట్లే సంజీవయ్య కాలనీ కానివ్వండి, అంబేద్కర్ కాలనీ, చంద్రశేఖర్ కాలనీ కానివ్వండి, ఆ ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ప్లాట్లే ఇంకా రాబోయే దినాల్లో మీకు ఎవరైనా 100 గజాల లోపల ఇల్లుంటే తప్పకుండా మీరు ముందుకు రండి. 5 లక్షల గవర్నమెంట్ నుంచి మీకు ఇప్పిస్తాం. ఇప్పటికే చాలా వరకే శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వతందుకు ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి రాష్ట్రంలో మీరు కల్పించే కౌన్సిలర్లని కాంగ్రెస్ डॉक्टर कविता रेड्डी मैडम से गुजारिश है कि तो अपने ख्यालात का इजहार करें. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిజామాబాద్ వచ్చి వెళ్ళారు. అందరూ కూడా గమనించి ఉంటారు. ఎక్కడ అధికారం ఉన్నదో అక్కడ అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి డివిజన్లో కూడా డైనమిక్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన మహేష్ అన్న గారు ఉన్నారు, మన సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మన జిల్లాకు చెందిన వాళ్ళు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని మన దుబ్బ ప్రాంతానికి అందించే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరించడానికి మన ముందుకు వచ్చారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్థాయిలో ఉన్నప్పటికీ కానీ వారు ఈ దుబ్బకు సుపరిచితులు. ఆర్గనైజేషన్లో ఉన్నప్పటి నుండి ఈ దుబ్బకు సంబంధించిన ముఖ్య సోదరులు మా అందరితో అర్జెంట్ అక్క చెల్లెళ్లకు అన్న, మిత్రులకు అన్నదమ్ముడుగా ఈ ప్రాంతం నుంచి ఎప్పుడు ఉండేవాడు. మరి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో జెండా ఎగరవేయాలంటే మరి ఆ జెండా ఎగరాలంటే ఈ ప్రాంతంలోని కార్పొరేటర్లందరికీ కనుక మన అన్నదమ్ముడు చెప్పాను కనుక మరి సమయం ఆసనమైంది. దయచేసి అమ్మలు ఈ ప్రాంతం ఇక్కడ రండమ్మా, ఇక్కడ రండి. ఇప్పుడు
ఈ యొక్క సమావేశం నిజామాబాద్ లో దుబ్బ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. గణేష్ నిమజ్జనానికి ఈ ప్రాంతం నుంచి మనం గణేష్ని తీసుకెళ్లి ప్రారంభిస్తాం. ఇవాళ నిజామాబాద్ అందరి ఆశీర్వాదం వల్ల 2023 డిసెంబర్ 7న మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం, ఉత్తమన్న గారు యొక్క ఆలోచన. ఈ భూమి పూజ జరుపుకున్న సందర్భం ఉచితంగా విద్యుత్తు, మీరు ఇళ్లలో 4 బల్బులు 4 ఫ్యాన్లు కాల్చుకుంటే కూడా 0 బిల్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేద ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పనిచేస్తా ఉంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి సంక్షేమం ఇచ్చి ఓట్లు అడుగుతా ఉంది. ఏం చేసినా ఓట్లు అడుగుతున్నాడు. ఇక్కడ మనకు తాకాడ పెట్టడానికి వస్తున్నాడా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, స్థాయికి మించి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, వయసుకు మించి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసావు అరవింద్? పట్టణానికి నువ్వు చేసింది ఏమున్నది? 4 ముక్కలు చెప్పు నువ్వు చేసింది. ఏమీ చేయక మనకు తాకలాట పెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజామాబాద్ పట్టణ ప్రజలకి నీ చరిత్ర తెలియంది కాదు, నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియంది కాదు. ఇక్కడ నీ ఆటలు సాగవు. ఎక్కడో జగిత్యాలనో ఎక్కడో హైదరాబాద్ లో మాటలు చెప్తే నమ్మదనేమో. ఇక్కడ నీ పుట్టు పూర్వోత్తరాలు సర్వం తెలిసిన నిజామాబాద్ ప్రజలు అరవింద్ చెప్పే అబద్ధపు మాటలు, మోసపూరిన మాటలు నమ్మే పరిస్థితులు లేరు. నిజామాబాద్ ప్రజలు తెలివైన వారు. వారికి ఎవరు పనిచేస్తే వాళ్ళకే ఓటేస్తారు. మేము దమ్ము ధైర్యంతో పనిచేసి ఓటు అడుగుతున్నాం. ఇవాళ కాలేజీలు తీసుకొచ్చినాం, రోడ్లు తీసుకొచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇవి ఇచ్చేవాడు కావాలన్నా? మనకు తాకలాట పెట్టేవాడు కావాలన్నా? చేతు కొడితే మనకి ఇవన్నీ ఇస్తుంది. బియ్యం ఇచ్చినా, ఉచితంగా కరెంట్ ఇచ్చినా, ఉచితంగా బస్సు ఇచ్చినా చేతు కొడితే ఇస్తుంది, పువ్వు గుర్తు ఇయ్యది, వినాశనం చేస్తుంది. మనకు మధ్యన కొట్లాటలు పెడుతుంది, తమాషా చూస్తుంది. అలాంటి తమాషా కావాలన్నా? పనిచేసే కార్పొరేటర్ కావాలి. ఎగరేస్తే ముఖ్యమంత్రి గారు నిన్ననే డిస్ప్లేలో చెప్పిండు, నిజామాబాద్ పట్టణాన్ని యావత్ దేశం చూసే విధంగా తీర్చిదిద్దుతానే వాగ్దానం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఇవాళ ఇన్ఛార్జిగా వచ్చి మనకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. సోదరి మల్లారా, మనకు కొట్లాట్లొద్దు, మనకు తాట్లాట్లొద్దు. మనకు కావాల్సింది 3 పూటల బియ్యం అన్నం పెట్టే కాంగ్రెస్ పార్టీ కావాలా. రేపు భవిష్యత్తులో మన పిల్లలకు చదువులు కావాలా. ఇలా ఈ రాష్ట్రము 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. రేపు మన చదువుకునే పిల్లలు, మన పిల్లలు మనకి ఉద్యోగాలు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, చేతు గుర్తు గెలవాలి. కమానీతల దాదాపు 10 వార్డుల ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మీ ఇంట్లో సుఖశాంతులు కాంతులు నింపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక నిలబడ్డ కార్పొరేషన్ అభ్యర్థులంతా కూడా చదువుకున్న వాళ్ళు, మీతో మమేకం తిరిగే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి 11 ఆశీర్వదించండి. కళ్ళబొల్లి మాటలు చెప్తే నద్దు. దేవుడు అందరికి ఉన్నాడమ్మా. మీకు కూడా దేవుడు, మాకు కూడా దేవుడు. దేవుడు ఎవరి పార్టీ వాడు కాదు, దేవుడు అందరి వాడు. అందుకే చేతు గుర్తుకు ఓటేయండి. అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం చేతు గుర్తుకోవాల్సిందిగా కోరుతూ జై హింద్. ఇప్పుడు మన మంత్రితో పాటు మనం తినే బియ్యం ఇచ్చే మంత్రి గారు కూడా ఒక్కసారి చప్పట్లతో స్వాగతం పలకండి. కాదు, ఈ దేశానికి రక్షణలో భాగంగా ఒక సైనికుడు, దేశాన్ని కాపాడిన వ్యక్తి ఈరోజు మన ముందు, మన దుబ్బకు, మన గల్లికి వచ్చి మనకు ఓట్లు వేయమని ఆశీర్వదించడానికి వచ్చారు కనుక
ఈ సందర్భంగా అన్నని మరో మారు చప్పట్లతో కోరుకుంటూ మరి మహేష్ అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పంచారెడ్డి లక్ష్మణ్ గారు 200 మందితో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జీవితున్న సందర్భంగా వారికి శాలువ కప్పి ఆహ్వానించాలని కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు మన ఉత్తమన్న మీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయిలో ఉండి అందరి ఆశీస్సులు కార్పొరేట్లకు ఇవ్వమని కోరడానికి మన ముందుకు వచ్చిన అందరూ ఉపన్యాసించాలని కూడా ఈ సందర్భంగా నడవాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. రాష్ట్రాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చేసిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. నేను ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనేక జిల్లాలు పర్యటిస్తున్నాను. ఒక విషయం మీ అందరికి తెలియజేయాలి. 11వ తారీఖు జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో సుమారు 120 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక జరుగుతుంది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ 120 కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. సుమారు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలవబోతున్నాము. 2 ఏళ్ల పాటు డిసెంబర్ 2023లో అధికారంలో వచ్చినాం. ఎవరు కని విని ఎరగని రీతిలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో భారతదేశంలోనే రికార్డు సృష్టిందని చెప్పి నేను మనం చేస్తున్నా. అసలు నిజామాబాద్ పట్టణంలో చూస్తే ఆశ్చర్యపోతున్నా. గతంలో కూడా నిజామాబాద్ పట్టణానికి యూనివర్సిటీ కానీ ఇతర విషయాలు కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 10 ఏళ్ల పాటు ఏమీ జరగలేదు. మళ్ళీ ఈ 2 ఏళ్లలోనే నిజామాబాద్ పట్టణానికి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, నిజామాబాద్ పట్టణానికి గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చిందంటే నిజామాబాద్ పట్టణంపై కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నిజామాబాద్ ప్రతి ఓటర్ కి, మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ కి మహేష్ గౌడ్ గారు నేను మాటిస్తున్నాం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ చిత్రం మార్చేస్తాం. మరో 3 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి 100 కోట్లు తీసుకొచ్చి మీ బజార్లు, మీ ట్రైన్లు, మీ రోడ్లు అన్ని విధాలుగా నిజామాబాద్ పట్టణంలో విద్య, వైద్య, విద్యుత్ విషయంలో ఎవరు ఊహించని విధంగా ఒక ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని చెప్పి నేను మాటిస్తున్నా. అక్కలు, చెల్లెలు మీరు గమనించాలి. ప్రభుత్వంలో మీకొచ్చే రేషన్ బియ్యం తినకపోయే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చేతి గుర్తు పార్టీ వచ్చిన తర్వాత సమాలోచన చేసి ఈ రాష్ట్రంలో నిరుపేదలందరికీ తినే సన్నబియ్యం ఇస్తున్న విషయం మీరందరూ గమనించాలని కోరుకుంటున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మందికి 13,000 కోట్ల ఖర్చుతో అందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం ప్రత్యేకంగా నా అక్కలు, చెల్లెళ్ళు అందరూ గమనించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి మేము వచ్చిన తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే వేల సంఖ్యలో కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. అదేవిధంగా పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చడానికి అవకాశం ఇచ్చినాం. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయం దయచేసి గమనించాలి. మీకు మాటిస్తున్నాం, మహేష్ గౌడ్ గారు, నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మీ బజార్లు, మీ డ్రైనేజీలు, మీ విద్య, వైద్య, విద్యుత్ సౌకర్యాలు మరో లెవెల్ తీసుకుపోవడానికి కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ
అక్కలు చెల్లెలు మీరు గమనించాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు 12 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేని విషయం గమనించాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఓట్లకు వచ్చి వాళ్ళు మతపరంగా చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందే తప్పితే అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మీకు జీవితాలు బాగు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి బీజేపీ వాళ్ళు ఏమీ చేయడం లేని విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టిఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, మరో పార్టీకి కానీ మీ ఓట్లు వేసుకొని వృధా చేసుకోవద్దు. ప్రతి వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించండి, కాంగ్రెస్ మేయర్ని ఎన్నుకోండి, అభివృద్ధికి తోడ్పడండి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడినని చెప్పి నేను మనవి చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు 11వ తారీఖున పోలింగ్ ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికని వాచ్ చేస్తున్నారు. మీరు సరైన నిర్ణయం తీసుకొని అందరూ కూడా చేతి గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా సవినయ ప్రార్థన. అందరు చేతులెత్తాలి, అందుతులెత్తాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. 37 లావణ్య శ్రీధర్, 36 మన విక్కీ యాదవ్ భార్య శ్రీలత, 34 వర్ష, 39 శోభా దౌలత్ గారు, శోభా దౌలత్ గారు, లావణ్య. వీరందరినీ దయచేసి ఉత్తమన్న గారు, మహేష్ అన్న గారు ఆశీర్వదించమని వాళ్ళ తరఫున కోరుతున్నారు కనుక వాళ్ళ తరఫున నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. దయచేసి వాళ్ళందరికీ అత్యధిక ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాను.